నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ ఇరాన్తో యుద్ధానికి తెరపడే సమయం 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన ట్రంప్. వెడివేడి అయిపోయింది పాపం ట్రంప్ ముఖం. మొదలై చూడచక్కని ముఖం ఏం కాదు. ఈ యుద్ధం చేయంగా ఏమైందంటే వెడివేడి కంప్లీట్ అట్టర్ లిప్లాప్ ఫెయిల్ అయిపోయింది. అమెరికాని ఇవాళ ప్రపంచ దేశాల్లో తలదించుకునే విధంగా చేసిండు వీడు ట్రంప్. ఏం చేస్తున్నాడు, ఏం శాంతి ఒక్కసారి చూద్దాం. ఇరాన్తో నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా కీలక ముందడుగు వేసింది. యుద్ధాన్ని నిలిపివేసి అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు 15 సూత్రాలతో కూడిన విస్తృత ప్రణాళికను ఇరాన్కు పంపింది. మరోవైపు ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ సిద్ధంగా ఉన్నదిరా, ఏం లేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ఈ ప్రతిపాదనలు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తుల ద్వారా ఇరాన్కు చేరవేశారు. ఈ ప్రణాళిక ప్రకారం ఇరాన్ తన 3 ప్రధాన అణుకేంద్రాలైన నతాంజ్, ఇస్ఫహాన్ పోర్టులను పూర్తిగా మూసివేయాలని, యురేనియం శుద్ధిని నిలిపివేసి ఇప్పటివరకు శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEAకు అప్పగించాలని, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేసింది. ఈ షరతులకు అంగీకరిస్తే ఇరాన్పై విధించిన అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం బుషెహర్లో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తామని కూడా తెలిపింది అమెరికా. ఆంక్షలు తిరిగి విధించే స్నాప్ బ్యాక్ విధానాన్ని కూడా రద్దు చేస్తామని పేర్కొంది. ఈ అంశంపై అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, అణ్వాయుధాలని ఎప్పటికీ సమకూర్చుకోకుండా ఉండేందుకు అంగీకరించారు అని పేర్కొన్నారు. ఇవన్నీ ఉట్టి మాటలే. ట్రంప్ మాట్లాడే మాటలు ఉట్టి మాటలు. ఆయన ఏది పని చేస్తలేదు అసలు. అమెరికా అంటే ఒకప్పుడు ఎట్లుండే, ఒక మాట మాట్లాడితే శాసనం అది. వీడు వచ్చి భ్రష్టు పట్టించాడు అమెరికాని మొత్తం, దానికి ఉన్న విలువను కూడా నాశనం చేశాడు. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుందని, ఇరు దేశాల మధ్య ఇంకా చాలా దూరం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఎవరిని నమ్మలేరు ట్రంప్ను. వీడికి ప్రకటన ఇచ్చిందిగా 15 సూత్రాలని. మళ్ళీ యుద్ధం ఇరాన్ చేస్తున్నది, ఇజ్రాయెల్ చేస్తున్నది. ఏం చేసింది? ఇప్పటికి ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ దాడులు చేస్తూనే ఉన్నాయి. రాత్రి కువైట్లో పెద్ద ఎయిర్పోర్టును ధ్వంసం చేసి పడేసింది. పెద్ద ఎయిర్పోర్టును, అక్కడ పెట్రోల్ నిల్వలు ఉన్న వాహనాలు ఉంటాయి కదా, వాహనాల మీద క్షిపణులతో అటాక్ చేసారు. మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం దగ్ధమైపోయింది. వీడి సూత్రాలు వీడి ఎవ్వడు పట్టించుకోడు. అయిపోయింది. అమెరికాని తల వంచినట్టు చేసిండు వీడు ట్రంప్. వేరే ఏం లేదు. ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం క్వశ్చన్ చేస్తున్నాయి. అమెరికా అంటే ట్రంప్ అంటే అమెరికా అయిపోయింది. మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి చేసేటువంటి వ్యవహారం అంతా ట్రంప్ చేసాడు. ఇంకా వాడే ఒక్కొక్కసారి చెప్తే వింటాడు. వాడు మతి స్థిమితం లేనివాడు కూడా తల్లిదండ్రులు చెప్తే వింటాడు. అంతకంటే అధ్వానం ట్రంప్. ఎలాంటి ఆలోచన లేకుండా ఇజ్రాయిల్ను వెసులు ఇచ్చి ఇజ్రాయిల్ అమెరికా చేసి ఒక్క రోజులే యుద్ధం ఖతమవుతుందండి. ఇప్పుడు నెల రోజుల దాకా గుంజుకొచ్చింది. ఇప్పటికీ ఇరాను మీసం దూతూనే ఉన్నది. మీ తడాక చూసుకుంటే మీ సంగతి చెప్తా అంటారు. ఇజ్రాయిల్ అమెరికా ఊరుకున్నా ఇరాన్ ఊరుకునేటట్టు లేదు. ఏమంటుంది షరతులు? మొత్తం నష్టపరిహారం కట్టించు, మళ్ళీ మా తెరువు రామని మీరు రాసియండి, అంతర్జాతీయంగా రాసియండి ఇరాన్ అంటూ. ఇరాన్ ఇంత శక్తి గల దేశం అని వీళ్ళకి తెలియదు. ముందు అమెరికా, ఇజ్రాయిల్కు ఇరాన్ ఇంత శక్తిగా తెలియదు. ఇప్పుడు ఏమన్నా పాతే కొత్త ఇంకా ఉన్నాయి ఇట్లా లోపల. కొత్త ఒకవేళ తీస్తే మాత్రం కథం వీళ్ళ పని. రెచ్చగొట్టి ఇప్పుడు అబాస్ పాలైన ఇజ్రాయిల్, అమెరికా. ఏమంటారు ప్రేక్షకులారా? ట్రంప్ను మొదలు తిట్టుండి, ఏ విధంగా దోస్తే ఆ విధంగా కామెంట్లు రూపంలో తిట్టుండి. ఇప్పుడు వేసిన పని వాళ్ళ ప్రపంచం ఆగమవుతున్నది. ఈ ట్రంప్ గారు చేయంగా ప్రపంచం ఆగల్లో పడిపోయింది. కిచెన్లో ఉన్న మహిళ భయపడుతున్నది. ఇప్పుడు ఒక షార్ట్ ఫిలింలు చూస్తున్నాం. సిలిండర్కు పూలదండలు వేసి పూజ చేసి అమ్మ నువ్వు అయిపోకు తొందరగా అని వేడుకుంటున్నారంటే ఈ గాడి కొడుకు విడియంగా సారి మాట వేగంగా వస్తున్నది. ఇంత ప్రపంచాన్ని ఆగం చేసిండు ఇవాళ ట్రంప్. దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.